ఇవాళ పెత్తనం ఇచ్చినాం. 1000 ఆర్టీసీ బస్సులు నడిపే అధికారం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ జిల్లాలలో పెట్రోల్ బంకులు నడిపే బాధ్యత మీకు ఇచ్చినాం. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన 100 కోట్ల రూపాయల విలువ ఉండే భూమి మీరు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మడానికి విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజాలైన కంపెనీల పక్కన శిల్పారామం దగ్గర మా ఆడబిడ్డలకు ఇవాళ ఇందిరా బజార్, మహిళా బజార్ అని చెప్పి మీ ఉత్పత్తులన్నీ అక్కడ అమ్మడానికి మీకు ఇచ్చినాం. ఇంత గొప్ప అవకాశం ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు వచ్చింది. ఇవాళ అధికారం ఆడబిడ్డల చేతులు ఉండాలి. ఆడబిడ్డ చేతుల నగదు ఉంటే పిల్లల చదువులకు వస్తాయని చెప్పి ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు ఇంటాయన చేతుల నగదు ఉంటే చక్కగా పోయి బెల్ట్ షాపులు ఇచ్చొచ్చేటోడు. అంతేనా అక్క? అవునా కాదా? నిజం చెప్పండి. ఆ ఎల్లా ఇంటాయన దగ్గర నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్ వాడు పండుగ చేసుకునేటోడు. ఇవాళ మా అక్కల చేతుల నగదు ఉంటే పిల్లలు బడిపోతుండ్రు, పండుగ పూట కొత్త బట్టలు కొనుక్కుంటారు. బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తే 2-3 వేలు, 3-4 వేలు ఒక్కొక్క మహిళకు మిగులుతున్నాయి. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇవాళ మీకు ఉచిత కరెంట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇవాళ మీకు రేషన్ కార్డు ఇస్తే మీ ఇంటికి సన్నబియ్యం వస్తున్నాయి. ఇవాళ ఇవన్నీ చేస్తున్నాం. అయినా ఇవి పరిష్కారం అంటే కాదు. మీ పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలంటే మంచి పాఠశాలలు కట్టాలి. మీ కష్టాలు తీరాలంటే ఈ బోడబండ ప్రాంతంలో మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలి. మరి ఇవన్నీ చేయాలంటే నేను ముఖ్యమంత్రి అయి 22 నెలలు గానికి వస్తుంది. ఒక్కనాడన్నా 3 సార్లు మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎప్పుడన్నా జూబ్లీహిల్స్ సమస్యలు మాట్లాడిండా? ఎన్నడైనా మాట్లాడిండా? ఎన్నడన్నా వచ్చే కాగితం ఇచ్చిండా? పీజీఆర్ బస్తీలో పట్టాలు కావాలని అడిగిండా? మీకు నీళ్లు కావాలని అడిగిండా? మీ సీసీ రోడ్ల గురించి మాట్లాడిండా? మీ రేషన్ కార్డుల గురించి చెప్పిండా? మరి ఏమి చెప్పనప్పుడు 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఇవాళ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ రోజు ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలే? అందుకే ఇవాళ ఈ బోడబండ ప్రాంత సమస్యలు పరిష్కరించాలంటే యువకుడైన నవీన్ యాదవ్ని ఇవాళ ఎమ్మెల్యేగా చేసి పంపించండి. మీ తరఫున మాట్లాడతాడు, మీ తరఫున కొట్లాడతాడు, మీ తరఫున కాగితం తెచ్చిస్తే చేయడానికి నేనున్నా. ముఖ్యంగా మా పాలమూరు జిల్లా బిడ్డలకు నేను అడుగుతున్నా. ఇవాళ మీ బిడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పనులు చేయించుకునే బాధ్యత మీది. మరి మీ తరఫున మాట్లాడాలంటే మీ తరఫున మాట్లాడే మనిషి మీ ప్రతినిధిగా ఉండాలి కదా. అట్లాంటిది వాళ్ళకు 3 సార్లు ఇచ్చిండ్రు. కేటీఆర్ కు 2 సార్లు 10 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చిండ్రు. బీజేపీ కిషన్ రెడ్డి ఇవాళ కొత్తగా సమస్యలు చూసినట్టు మాట్లాడుతున్నా. అయ్యో మట్టి ఉంది గీడ బుడుతుందని. కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు? 2014లో దత్తన్న ఉండే, 2019లో నువ్వే మంత్రి అయినావు, 2023లో మళ్ళా నువ్వే గెలిచినావు. మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. మరికి మట్టి తీసి సీసీ రోడ్లు వేయాలని మనం తెచ్చినవా? బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా 10 పైసలన్నా తీసుకొచ్చినవా? ఇవాళ పన్లిక్కులు ఇచ్చుకుంటూ వచ్చిన. అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఏం తెస్తావో తీసుకురా, ఇంకా 10 రోజులు ఉంది పోలింగ్. ఏం తెస్తావో ఢిల్లీ నుంచి. అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ 1-2 అని కథలు చెప్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడు ఓట్లన్నీ బీజేపీని కేపించాడు. అందుకే మహబూబ్నగర్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజిగిరి కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు జప్తు అయితే ఇవాళ బీజేపీ వాడు గెలిచిండు. కేంద్రంలోనేమో బీజేపీ కోట్లు వేయాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయండి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు, 2వ రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు, చెల్లెలు సునీతమ్మని గెలిపించండి, ఆమె కన్నీళ్లు దూడవండి అని. వెనకటికి ఎవడోనంట
సొంత చెల్లెలకు అన్నం పెట్టలేదంట కానీ చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట.